బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఏర్పాట్లపై పాలక మండలి చర్చించనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. లక్షల మంది భక్తులు తరలిరానున్నారు. దీంతో భక్తులకు అవసరమైన వసతి సౌకర్యంతో పాటు అన్నప్రసాదం, మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు వచ్చిన సామాన్య భక్తులందరికీ దర్శనం లభించేలా చర్యలు తీసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ అందిస్తారు. గిరినాథ్, అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం నేడు జరగనుంది. మరికొద్ది సేపట్లో తిరుమల అన్నమయ్య భవన్ వేదిక కూడా ఈ యొక్క పాలక మండలి బిఆర్ నాయుడు అధ్యక్షన జరగనుంది. అయితే ఇందులో దాదాపు 50 అంశాల అజెండా అంశాలపై కూడా పాలక మండలి సమావేశం జరగనుంది. యాత్రికుల రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటీవల 9 కోట్ల రూపాయలు కూడా దాతల నుండి విరాళంగా అందజేసే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆలయ ధ్వజస్తంభం కోసం 100 ఎకరాల్లో టీటీడీ స్వయంగా దివ్య వృక్షాలను కూడా పెంచాలని కూడా సరే ఇప్పటికే భావించింది. పలంనేరులో ఉన్నటువంటి గోశాల ఆవరణ వృక్షాలు పెంపుదలకు కూడా అనువైన స్థలంగా గుర్తించాము అని కూడా ఈ యొక్క పాలక మండలి సమావేశం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి. దివ్య వృక్షాల ప్రాజెక్టుపై కూడా పాలక మండలి సమావేశం చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కళ్యాణ కట్టకు 7 నెలలు అవసరాలకు సరిపడా బ్లేడ్లు, ముఖ్యంగా ప్రముఖ బ్లేడ్ తయారీ సంస్థ 17వ తేదీ విరాళంగా అందజేసింది తెలియజేసింది. మొత్తం మీద ఈ యొక్క పాలక మండలి సమావేశంలో ఏదైతే ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8 వరకు కూడా సరే వైకుంఠ దర్శనాలకు సంబంధించి ప్రముఖంగా ఈ అంశంపై చర్చించనున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా సరే ఈ యొక్క సమావేశం అయితే జరగనున్న నేపథ్యంలో 3 రోజులు గాను ఇప్పటికే ఎలక్ట్రికల్ ట్రిప్ ద్వారా టోకన్లు కూడా కేటాయించారు. మిగతా 7 రోజులు కూడా సామాన్య భక్తులకు టోకన్లు లేకుండా సర్వదర్శనం వైకుంఠ దర్శనం కల్పిస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి ముందస్తు చర్యలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పాలక మండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వచ్చిన భక్తులకి దర్శనం చేసుకొని బయటికి వెళ్లే అంతా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ మధ్య కాలంలో తిరుమల సంబంధించి అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి వచ్చిన ప్రముఖులకి ఏదైతే రంగనాయక మండపంలో శాలువాలు దుప్పట్లు కప్పుతారో ఈ యొక్క దాని మీద కూడా అవినీతి జరిగిందనేసి నేపథ్యంలో కూడా రిపోర్ట్ కూడా అందింది. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయాలు అనేది కూడా దీనిపైన కూడా తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో 50 అంశాలు కూడా సరే అజెండాలో పెట్టినట్టుగా తెలుస్తుంది. మరికొంత సేపటి జరిగినటువంటి ఈ యొక్క పాలక మండలి సమావేశాల్లో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సంబంధించి ముఖ్యంగా చర్చించున్నారు. ఆ తర్వాత ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం సంబంధించినటువంటి వృక్షం ఏదైతే ముందు బయట రాష్ట్రాల నుంచి తెప్పించుకునే వృక్షాలు ఇక్కడే 100 ఎకరాల్లో కూడా ఈ యొక్క వృక్షాలను పెంచాలనేసి కూడా నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అటు లడ్డు కావచ్చు, నెయ్యికి సంబంధించి ఒక వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ యొక్క పట్టు శాలువాలకు సంబంధించి ఏదైతే నాసిరకం పట్లు ఫస్ట్ సంబంధించినటువంటి క్వాలిటీతో ఉండేటివి సప్లై చేశారనే దీని మీద కూడా సరే ఇవాళ అయితే నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క 50 అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పాలక మండలిలో ఎలాంటి దానికి సంబంధించే కాకుండా కొనుగోలు ఏదైతే కొనుగోలుకు సంబంధించి మురుసరుకులకు సంబంధించి దానికి సంబంధించి కూడా సరే పాలక మండలిలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ గిరినాథ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.